హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. అందరూ పూజ చాలా బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న నైట్ మొత్తం అంతా కూడా చక్కగా ఇల్లు వాకిళ్ళు అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ముగ్గులు అవన్నీ అయితే వేసేసుకున్నాను. ముగ్గులో ఎదుగా ఉండి పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను అన్నమాట. ఇది నేను నైటే మొత్తం అంతా కూడా బాల్కనీ తర్వాత వెనక వరండా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈశాన్య మూల ముగ్గు కూడా వేసుకున్నానండి. దాంట్లో కూడా పసుపు కుంకుమ వేసుకున్నాను. తర్వాత ఇది ఈరోజు మార్నింగ్ అండి. క్వార్టర్లెస్ 5కి అయితే లేచాను. లేచేసరికి బయట అంతా చాలా కామ్గా పీస్ఫుల్గా అనిపించింది. ఆకాశంలో చూస్తే ఎంతో హాయిగా అనిపించింది అనమాట. మా చిన్నప్పుడు ఏంటి చూడడానికి చాలా చుక్కలు నక్షత్రాలు కనిపించేవి. ఏంటో మొత్తం అంతా వెతికినా కూడా ఒక్క నక్షత్రం తప్ప ఏమీ లేవన్నమాట. అదే మీకు అక్కడ చూపించాను. ఇదిగోండి నా వెనకాల అయితే వీళ్ళు లేచేశాడు. లేచి అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు అనమాట. మొన్న అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. వీడి కానీ చూడకపోతే నాకు ఈ పాటికి ఎలాగుండేదని. తేలు పైకి వచ్చేసిందండి 2 ఫ్లోర్స్ పైకి. వీడే చూసి పెద్ద పెద్దగా అరిచాడు అనమాట. ఏంటా అని చూసి తేలు. లక్కీగా సేవ్ అయ్యామండి, లేకపోతే అది ఇంట్లోకి వచ్చేస్తే ఏ ఘోరం జరుగుండేదో ఏంటో. నైటే మిషన్ ఆన్ చేసి బట్టలన్నీ కూడా ఉతికేసి నైటే ఆరబెట్టేశాను అనమాట. ఈరోజు టైం కుదరదని చెప్పి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది ఫ్రైడే అండి, శ్రావణ శుక్రవారం 2వ వారం. ఇవ్వనండి తిరిగాడు పెత్తనాల రైడు. రిలాక్స్ అవుతున్నాడు అన్నమాట. బయట చల్లగా ఉంది కదా, వరండాలోని హ్యాపీగా పడుకున్నాడు. చూడండి ఒళ్ళంతా చాపేసుకొని. నైటే కిచెన్ కౌంటర్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకొని అంత ముగ్గులు అవన్నీ వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొచ్చేసానండి. రెమెడీ హెయిర్ చాలా ఊడిపోతుందండి. అదంతా కూడా మూలంతా తుడుచుకుంటూ రావాలన్నమాట. రోజు పాప ఇంతంత హెయిర్ అయితే ఊడొచ్చేస్తుంది. శుభ్రంగా ఇల్లంతా కూడా తుడిచేసి తర్వాత పాలైతే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. కాఫీ తాగడం అలవాటు అనమాట మార్నింగేను. పూజ అయితే పూర్తి ఉపవాసంతో ఏం చేయనండి. కొంచెం ముందు కాఫీ పడందే బండి కదలదు అనమాట. అసలు నాకైతే పెట్రోల్ లేనిదే బండి కదలలేనట్టు, కాఫీ పడందే నాకైతే బండి కదలదు అనమాట. ముందు ఇదిగోండి స్టవ్ వెలిగించే ముందు అన్నపూర్ణ దేవికి వినాయకుడికి అయితే పువ్వులు పెట్టుకొని, అదేవిధంగా కృష్ణయ్య దగ్గర కూడా 2 పువ్వులు తులసి దళం అయితే సమర్పించి పాలైతే ముందు స్టవ్ మీద పెట్టాను అనమాట. తర్వాత కృష్ణయ్య దగ్గర పెట్టడానికి, కృష్ణయ్య దగ్గరకి పాలు పెట్టడానికి వెండి గిన్నె, అదేవిధంగా మా వారికి నాకు కాఫీ కలుపుకోవడానికి కాఫీ పౌడర్ అన్నీ వేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇంకో గిన్నెలో వచ్చి పాలు తోడవడానికి అనేసి పెరుగు తోడేయడానికి పెట్టుకున్నాను అనమాట. అన్నీ రెడీ పెట్టినాను. పాలు కాగడమే లేట్ అండి. ఇదిగోనండి వీడికి ఇంకా పడుకొని ఉన్నాడు అనమాట. అక్కడ చల్లగా ఉంది కదండి, అందుకని శుభ్రంగా అసలు లోపలికి రమ్మన్నా రావట్లేదు వాడు. పాలు కాగే కదగనండి. కృష్ణయ్య దగ్గర పాలు అయితే పెట్టి నేనైతే కాఫీ తాగేసాను. ఇంకా మా వారైతే లేవలేదన్నమాట. ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. తర్వాత మా వారు లేచిన తర్వాత ఆయనకి కూడా కాఫీ పెట్టి ఇచ్చేసి పూజ దగ్గరికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందు రోజు నైటే శనగలు అయితే నానబెట్టుకున్నానండి. అమ్మవారికి తాంబూలంలో పెడతాం కదా అమ్మవారికి. అదేవిధంగా ఈరోజు ప్రసాదానికి దద్దోజనం చేద్దామని ముందు రోజున పెరుగు తోడేసుకుని పెట్టుకున్నాను అనమాట. పెరుగులో వచ్చిన మీగడంతా కూడా తీసి పక్కన కలెక్ట్ చేసుకుంటాను కదండి, ఆ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని పెరుగు కూడా తోడేసుకున్నాను. పాలు తోడేస్తానని చెప్పాను కదా, అది కూడా తోడేసేసి మిగిలిన పెరుగుని కొంచెం బీట్ చేసుకున్నాను అనమాట. బీట్ చేసుకుని దాన్ని అయితే పక్కన పెట్టాను. తర్వాత పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని ఒక దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి అన్నీ ఒక చోట పెట్టేసుకుంటానండి ముందుగానే. చామంతి పూలు, గులాబీ పూలు. ఈ పువ్వులు అయితేనండి పింక్ కలర్ గులాబీ పూలు అనమాట. ఈరోజు మణిదీప వర్ణన పూజ కోసమని తెప్పించుకున్నాను అనమాట. మా వారు తెచ్చారు మార్కెట్ నుంచి. చాలా బాగున్నాయి, పెద్ద సైజు అండి, చాలా బాగున్నాయి అన్నమాట. అదేవిధంగా మామూలు గులాబీలు కూడా అన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాను. కదంబ పూలు కూడానండి లాస్ట్ వీక్ పూజ చేయగా ఒక 5 పూలు అయితే ఉంటే అవి అలా బాక్స్లో వేసి పెట్టాను. ఉంటాయో ఉండవో తెలియదు అనేది, అంటే 100% షూర్తో అయితే పెట్టలేదన్నమాట. అలాగే ఒక పువ్వు అయితే పోయిందన్నమాట. దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను.
2 పువ్వులు అయితే మా మమ్మీకి ఇచ్చానండి, 2 అయితే నేను పెట్టుకున్నాను అనమాట. అదిగోండి దద్దోజనానికి అయితే రైస్ ఉడుకుతుంది అనమాట. అదేవిధంగా ఆవు పాలు ప్యాకెట్ కూడా తెప్పించాను అనమాట. లక్ష్మీదేవికి ఆవు పాలు కూడా ఈరోజు నైవేద్యం పెడదాం కదా అని చెప్పేసి ఆ పాలు కూడా కాచేసి అవి కూడా పక్కన పెట్టేసుకుంటాను. అమ్మవారికి ఆవు పాలు అంటే చాలా ఇష్టం కదండి, అందుకని అవి కూడా ఏది చేసినా కూడా ఆవు పాలతోనే కదండి చేయాలి. అందుకని ఇదిగోండి ఆవు పాలు కూడా తెప్పించుకొని చక్కగా అవి కూడా కాస్తున్నాను అనమాట. ఈలోపు మా వారు టీ అడిగితే ఆయనకు కూడా టీ పెట్టేసి ఇచ్చేసానండి. కాఫీ ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ ఇది సెకండ్ రౌండ్ అనమాట. టీ కూడా పెట్టించేసాను. అదేవిధంగా మామిడి కొమ్మలండి మా చెట్టువి అనమాట పెట్టాను అనమాట. బయట ఎక్కడా దొరకట్లేదండి, అందుకు మా ఇంట్లో చెట్టు మా టెంక తిని వేస్తే అవి వచ్చిందనమాట చెట్టు. దాంట్లో 2 కొమ్మలు అయితే తెంపి అలా పెట్టాను. ఎంతో సంతోషంగా అనిపించింది, భలే కలకల్లా ఆడుతున్నట్లు అనిపించిందండి దేవుడికి అది. తర్వాత పూజా మందిరంలో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకొని లక్ష్మీదేవి దీపం పెట్టడానికి మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. దీపాల్లో ఆవుని వేసుకొని ఒత్తులు వేసుకొని తర్వాత లక్ష్మీదేవి సింహాసనం వేసి ఆమెను కూడా కూర్చోబెట్టి ఆశీర్వాదం చేసి అటు లక్ష్మీనారాయణని ఇటు కృష్ణయ్యని పెట్టుకున్నాను అనమాట. లక్ష్మీదేవికి పెట్టుకొని రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఈలోపు ఆ రైస్ని కూడా దద్దోజనం చేయడానికి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. నెయ్యి అయితే కాచుకున్నాను కదండి, శ్రావణ మాసంలో ప్రసాదాలు చేసుకుంటానని చెప్పి ఆ నెయ్యితోనే తాళింపు అయితే వేస్తున్నాను అనమాట. ముందుగా జీడిపలుకులు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. దోరగా వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దగ్గరుండి చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇవ్వండి ఆ మాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని తర్వాత పోపు మినప్పప్పు, అదేవిధంగా పచ్చిశనగపప్పు, తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు రెడీ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఏం లేదండి, ఆనియన్ లేదు కదా, అందుకని ఏదో కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి క్యారెట్ వేసాను. అవి కొంచెం వేగేలోపు ఇదిగోండి రైస్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట. కొంచెం చల్లార పెట్టుకుంటున్నాను. దాంట్లో బీట్ చేసుకున్న పెరుగు ఉంది కదండి, ఆ పెరుగునైతే అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ పెరుగు సరిపోలేదండి, ఇంకా పెరుగు అయితే ఉంది, తోడేసింది వాడలేదన్నమాట. ఆ పెరుగులో మీగడ కూడా తీసేసి దాన్ని కూడా వేసేసి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఈ లోపల పోపు కూడా వేగి చల్లారిందనమాట. అది పోపుని కూడా మిక్స్ చేసుకొని జీడిపప్పులు అవన్నీ మిక్స్ చేసుకుని ప్రసాదం అయితే రెడీ చేసేసాను దద్దోజనం. దాన్ని అమ్మవారికి పెట్టే బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి పక్కకి. దీపారాధన అయితే చేసేస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి నైవేద్యాలు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట. పూజకు పువ్వులు అన్నీ రెడీ పెట్టుకున్నాను. దీపారాధన అయితే చేసేస్తాను, చూస్తూ ఉండండి, కంటిన్యూ చేస్తూ ఉండండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే విజయానందపద్మార్గం గజాననం మహర్నిశమనేకదంతం భక్తానామేకదంతముపాస్మకృత్యం శ్రీ గురుదేవాయ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ నమః. శ్రీ సోమాయ ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావత్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసముద్భవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం అనఘాయ బుద్ధాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః,
ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళియై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం బ్రహ్మలక్ష్మీజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యాయ నమః. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తవనతాం లోకైకదీపాంకరం శ్రీమన్మందకటాక్షలబ్ధ లోకనికడమిని సరస్వతీ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్నమా సర్వా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధక శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఓం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇదిగోనండి, ఈ విధంగా పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాను అనమాట. అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టాను, అదేవిధంగా దద్దోజనం అనమాట. షోడశోపచార పూజలన్నీ కూడా చేసి శనగల తాంబూలం పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చానమాట. తర్వాత మా వారి దగ్గరికి వెళ్ళి అక్షింతలు అవి వేయించుకున్నానండి. ఇదిగోండి, ఈ వారం అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే వేయట్లేదండి. ఒక్క లైక్ వేసి మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు పుషప్ ఇస్తేనే మా ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది వస్తుందండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం పుషప్ చేయండి ఛానల్ని. ఒక లైక్ ద్వారా, ఒక షేర్ ద్వారా, ఒక కామెంట్ ద్వారా చేయండి. అక్కడ లక్ష్మీదేవి దగ్గర అయితే పూజ అయిపోయిందండి. పుష్యరాగమాణి మయ ప్రాకారిణ్యే నమః. ఓం పద్మరాజిత మహాభువనేశ్వరి దేవి నమః. శ్రీ మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళి. ఇదిగోనండి, లలితాదేవికి మణిద్వీప వర్ణన పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా చేసుకున్నానండి. ఈ వారం అయితే గులాబీ పువ్వులతో చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తుంటేనే మనసు అంతా చాలా నిండిపోతూ ఉంటుందండి. పూజ అంతా అయ్యేసరికి ఇదిగోండి 9:30 దాటిందనమాట. చూడండి, మొత్తం అంతా చెమట్లు పట్టేసింది అనమాట. తర్వాత ఈరోజు 11వ వారం సంపత్ వినాయక టెంపుల్కి అయితే వెళ్ళాలండి. 10 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. 2 వీక్స్ అయితే గ్యాప్ ఇచ్చేసాను అనమాట. గుడికి వెళ్ళలేదు, శ్రావణ మాసంలో వెళ్దాం కదా అని చెప్పి, ఆయన కుండ్రాళ్ళు ఇద్దాం కదా అని చెప్పి ఇదిగోండి బియ్యం అయితే కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మళ్ళీ నేను ఈవినింగ్ గుడి టెంపుల్ వీడియో ఒకటి, మరొకటి వేరే వ్లాగ్లో ప్రజెంట్ చేస్తాను. ఉంటానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.